In Mulgur district's Venkatpur Mandal, Minister Sitaka joined labours at Keshapur village under the 100-day employment scheme. She worked alongside them briefly and distributed buttermilk packets, advising precautions against the summer heat. Later, Sitaka alleged that the central government is conspiring to remove the scheme, even changing the name of Mamata Gandhi National Rural Employment Guarantee Program. She noted that 30 crore funds were recently sanctioned but accused the centre of introducing changes that cause hardship for workers. Sitaka assured that the Congress government will simplify the scheme if it comes to power at the centre, making livelihood support more accessible. కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం వచ్చి మరి మెల్లమెల్లగా ఈ చట్టాన్ని తీసేయాలని ఒక కుట్రపూరితంగా రకరకాల నిబంధనలు పెట్టడంతో కూలీలు అనుకున్న స్థాయిలో కూడా పనులకు రాలేని పరిస్థితి. పొద్దున 4 గంటలు 5 గంటలు పని చేస్తే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఫోటో రికగ్నిషన్ పెట్టిరో దానికోసమే 3-4 గంటలు పాపం కూర్చోవాల్సి వస్తుంది. ఇది ఇబ్బందికరంగా ఉంది అని కూడా గతంలో మనము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కూడా వాళ్ళ కూలీలు లేబర్ వేజెస్ కూడా రెగ్యులర్గా ఇవ్వాలని కోరడం జరిగింది. దాంతో మొన్న చాలా రోజులు పెండింగ్ ఉన్నాయి. మొన్న 300 కోట్లను రిలీజ్ చేసిర్రు. ఏది ఏమైనా పాత పద్ధతి ఆనాడు మన ప్రభుత్వము సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏ ఉపాధి హామీ చట్టం అయితే తీసుకొచ్చి ప్రతి ఊర్లో 266 రకాల పనులను చేసే అవకాశం ఉంది ఈ చట్టం ద్వారా. ఇప్పుడు కొత్త చట్టం జీరామ్జీ అని ఒక చట్టం తెచ్చారు. గాంధీ గారి పేరు తీసేసి మరి ఇంకొక చట్టం పేరు పెట్టారు. పేరు మార్పిడితోటి ఏమొచ్చిందో అర్థం కాలే. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్లకు కూడా ఈ కొత్త చట్టం ద్వారా కాంట్రాక్టర్లు కూడా వచ్చి పని చేసుకునే వెసులుబాటు అందులో కల్పించారు. దాంతో ప్రతి పని కాంట్రాక్టర్లో పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం అసెంబ్లీ ద్వారా వ్యతిరేకంగా తీర్మానం చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఫోటోలు పాపము కళ్ళు కనబడక ఫోటోలు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క చోట విచిత్రమైన పరిస్థితులు పౌడర్ పూసుకుంటేనే కళ్ళు కనబడుతుంది. అంటే పౌడర్ తెల్లగా కనబడితే అప్పుడు కళ్ళు నల్లగా కనబడి ఫోటో కనబడుతుంది. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవం.